హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి శరణ్య ఇచ్చిన డివోర్స్ పేపర్స్ని తీసుకొని ప్రకాష్ ఇంటికి రీచ్ అవుతుంది. ప్రకాష్ ఇంట్లో సమీర అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా సమీరని చూసి షాక్ అయిపోతారు ఆనంద భైరవి. హే సమీరా, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది. మా ఇంట్లో నేనుండకుండా ఇంకా ఎవరుంటారు ఆనంద భైరవి గారు అని అంటుంది పొగరుగా సమీరా. అంటే అంటే ఆ బ్లాక్మెయిలర్ వెనుకున్నది నువ్వేనా అని సమీరని కొట్టబోతూ ఉంటారు ఆనంద భైరవి గారు. హలో ఆనంద భైరవి గారు అని ఒక వాయిస్ వినబడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రకాష్. ఏంటి, మా చెల్లెల్నే కొట్టాలనుకుంటున్నారా? అవును, సమీర నా చెల్లెలు. నా చెల్లెలకి అన్యాయం జరగకుండా ఉండాలనే నేను మీ కూతుర్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. నాకు కావాల్సింది మీరు ఇస్తానన్నారు కదా, డివోర్స్ పేపర్స్ని తెచ్చారా అని అడుగుతాడు ప్రకాష్. పాపం ఒక్కసారిగా ఆనంద భైరవి స్టన్ అయిపోతుంది. ఆనంద భైరవికి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇంక వెంటనే ప్రకాష్ వైపు చూస్తూ కోపంగా, రేయ్, నువ్వు నీ చెల్లి కలిసి నా కూతురు జీవితాన్ని, కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా? ఈ పాపం ఊరికే పోదురా, ఊరికే పోదు అని అంటారు ఆనంద భైరవి. మేడం, పాపాలు పుణ్యాలు అవన్నీ మాకు అవసరం లేదండి. నా చెల్లెలి జీవితమే నాకు ముఖ్యం. దర్శన్ సమీర ప్రేమించుకున్నారు, కానీ మీరు శరణ్యకిచ్చి పెళ్లి చేశారు. కాబట్టి ఇప్పుడు శరణ్య దర్శన్కి డివోర్స్ అయ్యేలా మీ కూతుర్ని నేను అడ్డం పెట్టుకున్నాను. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? 2 రోజుల్లో నాకు మా చెల్లికి బావగారికి పెళ్లి జరగాలి. అంటే శరణ్యకి విడాకులు వచ్చేసాయి కాబట్టి దర్శన్ సమీర పెళ్లి చేసుకోవాలి. ఇదే నా నెక్స్ట్ కండిషన్. ఒక్కసారి దర్శన్ బావగారు నా చెల్లెలి సమీర మెడలో తాళి కడితే నెక్స్ట్ మినిట్ ప్రూఫ్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను, సరేనా అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగల కొడుతుంది ఆనంద భైరవి. ఛీ, మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారా అని అంటుంది. ఓకే మేడం, మీరు ఒప్పుకోరు కదా? సరే, ఈ ప్రూఫ్స్ అన్నీ నేను సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో, టీవీలో అన్నిట్లో వేయిస్తాను. అప్పుడు మీ కుటుంబం పరువు పోతుంది. ఆలోచించుకోండి. ఇప్పుడు శరణ్యకి ఎలాగో డివోర్స్ వచ్చేసింది కాబట్టి నా చెల్లెలే మీకున్న ఆప్షన్. 2 రోజులే టైం ఇస్తున్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడు ప్రకాష్. పాపం ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వచ్చేస్తారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా అనన్య లహరి దగ్గరికి వెళ్ళి, చూడు లహరి, నువ్వు నీ జీవితాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్లాల్సిన అవకాశం నీకు ఇప్పుడే వచ్చింది. నువ్వు అత్తయ్య గారు చెప్పినట్టు సరోజారావు గారి కొడుకుని చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఇలా నువ్వు ఒకరిని మర్డర్ చేసావు, ఒకరిని లవ్ చేసావు అనే విషయాలు తెలిస్తే వాళ్ళు నిన్ను టార్చర్ పెడతారు. ఒక మర్డర్ చేసిన అమ్మాయిని మేము ఇంటి కోడలిగా తెచ్చుకున్నామా అని ఆనంద భైరవి అత్తయ్యని, ఈ కుటుంబాన్ని కూడా జీవితాంతం తూలనాడుతూ తిడుతూ దెప్పుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు ప్రేమించిన ప్రకాష్ని పెళ్లి చేసుకో. ప్రకాష్కి ఈ మర్డర్ గురించి అంతా ఒక ఐడియా ఉంది కాబట్టి, నిన్ను తను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఇంకా అత్తయ్య గారంటావా, 1 రోజు కోప్పడతారు, 2 రోజులు పడతారు, తర్వాత వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఇంటికి పిలిపిస్తారు. ఎంత కాకపోతే ఆనంద అత్తయ్య గారి పంచ ప్రాణాలైనా శరణ్యకే దర్శన్ విడాకులు ఇచ్చేసేలా చేసేశారు. అలాంటిది నీపై కోపం ఎందుకుంటుంది? కాబట్టి నువ్వు ప్రకాష్ రేపు మార్నింగే వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇంటికి దండలతో, పూల దండలతో తిరిగి రండి. అప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేరు, సరేనా అని ఇంకా మైండ్ అంతా మ్యానిపులేట్ చేసేస్తుంది లహరిది అనన్య. లహరి అనన్య మాటలకి కన్విన్స్ అయ్యి, వదిన మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. సరే వదిన, నేను రేపు మార్నింగే ప్రకాష్తో వెళ్ళిపోతాను. వెళ్ళి ఏదో ఒక గుడిలో పెళ్లి చేసుకుంటాను వదిన అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది లహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. లహరి బ్యాగ్ సర్దుకొని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఇంటి నుండి బయలుదేరుతుంది. ఇదంతా బాల్కనీలో నుండి చూస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇంకా ఆనంద భైరవి మనసులో లహరి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి గమనిస్తూ
ఇంకా అలా పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ అనన్య ఉంటుంది. ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. నాకు తెలుసు ఇదంతా ఈ అనన్య వేసిన నాటకం అని నాకు బాగా తెలుసు. అనన్య ప్లాన్ని ఖచ్చితంగా నేను తిప్పి కొడతాను కదా అని ఆనంద భైరవి లహరిని ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే గుడికి బయలుదేరుతుంది శరణ్య. విశ్వనాథం, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నాన్న, మనసంతా చాలా బాధగా ఉంది, కాసేపు గుడికి వెళ్ళి వస్తాను, అక్కడైనా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి గుడికి బయలుదేరుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా లహరి టెంపుల్కి రీచ్ అవుతుంది. ప్రకాష్, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నువ్వేమీ భయపడద్దు, ఎందుకంటే ఒక్కసారి పెళ్ళైతే ఎవరు ఏమీ చేయలేరు కదా. అయినా మీ ఇంట్లో వాళ్ళు నీ సంతోషం గురించి ఆలోచిస్తారు. ఇదిగో ఇంకొక 5 minutesలో మన పెళ్ళి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు లహరికి. అప్పుడే అదే టెంపుల్కి వచ్చిన శరణ్య దూరం నుండి లహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, చూడ్డానికి లహరిలా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా లహరిని అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. లహరి అని లహరి దగ్గరికి వెళ్ళి లహరి చేయి పట్టుకుంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. వదినా అని అంటుంది. లహరి, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. వదినా, నేను ప్రేమించానని చెప్పాను కదా, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వదినా అని అంటుంది. తప్పమ్మా, తప్పు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా. అత్తయ్య గారికి చెప్పకుండా ఇలా ఎందుకు చేశావు? ఇది తప్పు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోమ్మా అని అంటుంది శరణ్య. హలో, ఇది లహరి జీవితం మేడం, లహరి జీవితం లహరి ఇష్టం, మధ్యలో మీరెవరు చెప్పడానికి అని అంటాడు ప్రకాష్. లహరి సైలెంట్గా ఉంటుంది. చూడు లహరి, ఇతనికి అత్తయ్య గారి గురించి తెలియకపోవచ్చు, కానీ నువ్వంటే ప్రాణం పెట్టుకున్న అత్తయ్య గారు నువ్వు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకుంటున్నావంటే చాలా బాధపడతారు. నా మాట విను అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటుంది. లేదు వదినా, నేను ఎవ్వరి బాధకి కారణం అవ్వకుండా ఉండాలని ఇలా చేస్తున్నాను. నా వల్లే కదా వదినా నువ్వు అన్నయ్య విడిపోయింది. అందుకే నేనే ఈ సమస్యకి పరిష్కారం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ రేపు మార్నింగ్ సరోజారావు గారి ఫ్యామిలీకి కూడా ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారో లేదో తెలీదు. అదే నేను ఇష్టపడిన ప్రకాష్ని చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటాడు. ప్లీజ్ వదినా, ఈ విషయాల్లో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రకాష్ శరణ్య వైపు పొగరుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ విషయం అత్తయ్య గారికైనా చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శరణ్య. కరెక్ట్గా ప్రకాష్ లహరి మెడలో తాళి కట్టేలోపు అక్కడికి ఆనంద భైరవి వస్తుంది. ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఇంకా ప్రకాష్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే లేవబోతుంటే, కూర్చో ప్రకాష్, ఏంటి లేచి నించుంటున్నావు? నువ్వు నాకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నావా? అదంతా అక్కర్లేదులే, కానీ నీకు దమ్ముంటే నా కూతురు మెళ్ళో తాళి కట్టు అని అంటుంది ఆనంద భైరవి. ఇంకా అలా లహరి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లహరి, వీడు నీకు ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. అలాంటిది వీడిపై నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కదా. సరే, ఒక్కసారి ఈ అమ్మ మాట ఒక్కటి విన్న తర్వాత వీడి చేత తాళి కట్టించుకోవాలో లేదో నువ్వే అర్థం చేసుకో. అసలు ఇన్ని రోజులు ప్రూఫ్స్ ఉన్నాయని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో తెలుసా? దర్శన్ శరణ్యకి విడాకులకు కారణమైన బ్లాక్మెయిలర్. నువ్వు ఇన్ని రోజులు చిత్రహింసలు పడ్డానికి కారణమైన బ్లాక్మెయిలర్ ఎవరో తెలుసా? ఇదిగో వీడే, ఈ ప్రకాషే నీ బ్లాక్మెయిలర్ అని అంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది. ఇంకా అలా శరణ్య చూస్తూ ఉంటుంది. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఏంటి, ప్రకాష్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నేను నమ్మలేకపోతున్నాను. ప్రకాష్ అలాంటి వాడు కాదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అంటుంది లహరి. నాకు తెలుసమ్మా లహరి, ప్రేమ గుడ్డిది అంటారు, మనుషులని గుడ్డి వాళ్ళని చేస్తుంది. నీకు ఏమీ కనిపించటం లేదు ప్రేమ తప్ప, కాబట్టి సాక్ష్యాలతో సహా తీసుకువచ్చాను అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి సమీరా అండ్ అనన్య
ఇద్దరిని చేతులు కాళ్ళు కట్టేసి తీసుకువస్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా ప్రకాష్ సమీరని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అలా లహరి కూడా చూస్తూ ఉంటుంది. శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే సమీర కట్లు విప్పి, చెప్పు, మర్యాదగా చెప్తావా చెప్పవా, ఎవడు ఎవడు వీడు అని అడుగుతారు. తను నా అన్నయ్య, నిన్ను బ్లాక్మెయిల్ చేసింది మా అన్నయ్యే అని చెప్తుంది సమీరా. ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది. ఏయ్ గుంటనక్క, నువ్వేంటి గుడ్లప్పకించుకొని చూస్తున్నావు? ఇదంతా ఎందుకు జరిగిందో చెప్పవే అని గట్టిగా అరుస్తారు ఆనందభైరవి. అవును, నేనే ఇంట్లో ప్రశాంతత ఉండకూడదని లహరికి ప్రకాష్ పరిచయం అయ్యేలా చేసి, ప్రకాష్ లహరి ప్రేమించుకునేలా చేసి ఈ బ్లాక్మెయిల్ అంతా చేయడానికి కారణం నేనే అని చెప్పి నిజాలన్నీ ఒప్పుకుంటుంది అనన్య. ఒక్కసారిగా అదంతా విని లహరి షాక్ అయిపోతుంది. ఇంకా ప్రకాష్ చెంపపై గట్టిగా కొడుతుంది లహరి. ఛీ, నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అమ్మా సారీ అమ్మా, నీ మాట కాదని చాలా పెద్ద తప్పు చేశానమ్మా, ప్రేమ అనే మాయలో పడిపోయి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంది పాపం లహరి. చూడమ్మా లహరి, నువ్వే కాదు, నీ వయసులో ఉన్న వాళ్ళందరూ ఇంతే. పైన పైన కనపడే ఆకర్షణని ప్రేమ అనుకుంటారు. ఆ ప్రేమను నమ్మి పెద్దల మాట కాదని పెళ్లి వరకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ రాకూడదనే కదా ఈ పెద్దవాళ్ళు ఆలోచించేది. అది మీకు అర్థం కాదు. సరే, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఏయ్ సమీరా, నీ గురించి దర్శన్కి నేను ఒక్క మాట చెప్తే నువ్వు జైల్లో ఉంటావు. ఇంకా నువ్వు గుంటనక్క, నీ గురించి రోహిత్కి ఒక్క మాట చెప్పాననుకో, నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అనన్య, సమీర, ప్రకాష్ ఆనందభైరవి కాళ్ళపై పడతారు. ప్లీజ్ చెప్పొద్దు చెప్పొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది అనన్య. ఏయ్, నేను నోరు తెరిస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ జైలుకి, నువ్వు ఇదిగో ఈ గుడిలోనే మెట్ల మీద కూర్చొని అమ్మా అని నీ పని నువ్వు చేస్తూ ఉంటావు కదా. కాబట్టి ఇంకొకసారి నా కొడుకు జోలికి కానీ కూతురు జోలికి కానీ వచ్చారు అంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలనే చెప్పాను. నా కొడుకు కోడలు జీవితంతో ఆడుకోవాలనే థాట్ మీకు వచ్చినా ప్రాణాలు మిగలవు అని చెప్పి ఇంకా అలా బెదిరిస్తూ ఉంటారు ఆనందభైరవి. రేయ్, నా లహరి వీడియోలన్నీ డిలీట్ చేయరా, అమ్మవారి సాక్షిగా నీ దగ్గర ఉన్న ఎవిడెన్సు ప్రూఫ్ అన్నీ డిలీట్ చేయి, లేకపోతే నేను ఏం చేస్తున్నానో తెలుసా, దూరం నుండి ఒక వ్యక్తితో ఇదంతా వీడియో తీపిస్తున్నాను. ఈ బండారాన్ని పోలీస్ స్టేషన్లో ఇదిగో ఈ అనన్య జీవితాన్ని రోహిత్ ముందు ఉంచుతాను. చెయ్యి, డిలీట్ చెయ్యి అని గట్టిగా చెప్తుంది ఆనందభైరవి. అన్నయ్య డిలీట్ చేసే అన్నయ్య, లేకపోతే దర్శన్ ఎప్పటికీ నా మొహం చూడడు అని బ్రతిమలాడుతూ ఉంటుంది సమీరా. ఇంకా ప్రకాష్ భయపడి వీడియోస్, తన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాడు. ఏవీ లేవు కదా, బ్యాకప్ ఉన్నాయా అని అడుగుతారు ఆనందభైరవి. లేవు, అన్నీ డిలీట్ చేసేశాను అని చెప్తాడు. ఇంకా ప్రకాష్, ఈ అమ్మవారి సాక్షిగా మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ ఊరేంటో చెప్పండి చెప్పండి అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. మా ఊరు కేపీపాలెం అని అంటారు. సరే, ఇప్పుడే కేపీపాలెం బస్ ఎక్కి మీరిద్దరూ వెళ్ళిపోవాలి, లేకపోతే తెలుసు కదా ఏం చేస్తానో అని గట్టిగా చెప్తారు ఆనందభైరవి. ఇంకా అలా బస్టాండ్కి వెళ్ళి వాళ్ళని బస్ ఎక్కించేసి వెంటనే ఇంకా అనన్య దగ్గరికి వచ్చి, ఏయ్, ఇంకొకసారి నా కుటుంబంలో ఇలా తోక జాడించి నీ బుద్ధిని మళ్ళీ చూపించావనుకో, రోహిత్కి ఒక్క నిమిషం పట్టదు ఇవన్నీ చెప్పడానికి. నీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నేను వెనకాడలేను. ఈ గుడి మెట్ల ముందే నువ్వే అడుక్కుంటూ ఉంటావు, అర్థమైందా అని అంటుంది ఆనందభైరవి. అర్థమైంది, చెప్పను చెప్పను అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనన్య. అప్పుడే ఇంకా ఆనందభైరవి లహరి అండ్ శరణ్య దగ్గరికి వచ్చి, రెండమ్మా, ఇంకా మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, దర్శన్కి అన్నీ నేను అర్థమయ్యేలా చెప్తాను,
రా శరణ్య, రా లహరి అని చెప్పి ఇద్దరి భుజంపై చేయి వేసి తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.